హాయ్ అండి, అందరికీ నమస్తే. గురు పౌర్ణమి రోజున బాబా గారికి సమర్పించుకున్న తాంబూలం నా అరిచేతికి గోరింటాకు అయిపోయింది. ఎలాగో చూద్దామా? చూసారా అండి, ఎంత బాగా అయితే గోరింటాకు అయితే అయిపోయింది. అదేనండి, తమలపాకుతో గోరింటాకు. ఎందుకు వేస్ట్ చేయడం, తినడం ఎందుకులే అని ఇలా నా అరిచేతిలో పండించేసుకున్నాను బాబాగారి తాంబూలం. ఇదిగో చూడండి, ఇవి నేను పౌర్ణమి రోజున బాబా గారికి తాంబూలానికి పెట్టిన ఆకులు, ఈ తమలపాకులు చూసారా. వీటిని నేను గోరింటాకులా మార్చేసుకున్నాను నా అరిచేతికి. ఎందుకు వేసుకోవడం అని, ఎప్పుడు తాంబూలం వేసుకోవడం ఎందుకు, అరిచేతిలో పండించుకుందామని చెప్పి ఇలా చేశాను. ఇదిగో చూసారా, కుంకుమ, పసుపు, ఇలా తాంబూలానికి ఇచ్చే సున్నం అన్నమాట. ఇప్పుడు ఈ ఆకునంతా కూడా తుంచుకొని చిన్న ముక్కలుగా మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఈ మధ్య వీడియోస్ అన్నీ కూడా పెడుతున్నారు కదండి, తాంబూలం అని చెప్పి, తమలపాకుతో గోరింటాకు అని. అందుకే నేను ఇలా బాబాగారి తాంబూలంతో ట్రై చేశాను. చూసారా, చిన్నగా ముక్కలన్నీ తుంచి వేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకున్నాను, అలాగే సున్నం కూడా వేసుకుంటున్నాను. చూడండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇలా చేసానన్నమాట. నేను ఒకటి అనుకున్నాను, అది ఇంకొకలా అయిపోయింది. చూడండి, మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇందులో వాటర్ వేయలేదు నేను. తమలపాకుతే ఉత్త తమలపాకు మాత్రమే అన్నమాట. ఇది గట్టిగా వచ్చింది. కొద్దిగా వాటర్ వేస్తే పేస్ట్ ఇలా వచ్చింటుందేమో, కానీ వాటర్ వేయకూడదని అన్నారు. ఇదిగో చూడండి, చాలా గట్టిగా వచ్చింది. ఇప్పుడు ఒక చిన్న కప్పు తీసుకొని ఒక స్ట్రైనర్ తీసుకున్నాను. ఈ గ్రైండ్ చేసుకున్న తమలపాకు పొడి అందులోకి వేసుకుంటున్నాను. ఇదిగోండి, మనం టీ వడగట్టుకునేటివి ఉంటాయి కదండి స్ట్రైనర్స్, వాటిలోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేసామంటే తమలపాకు జ్యూస్ అనేది మనకి కింద కప్పులోకి అయితే వచ్చేస్తుంది. చూడండి, కనిపిస్తుందా మీకు? గట్టిగా అలా ప్రెస్ చేసుకున్నామంటే వచ్చేస్తుంది. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకొని జ్యూస్ అంతా తీసేసుకున్నాను వచ్చిన కాడికి. నేనైతే ఇక్కడ ఒక 7 ఆకులు అయితే వేసుకున్నానండి, మీడియం సైజ్ ఇవి తమలపాకులు. ఎక్కువ వేసుకుంటే కానీ ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఆ తొక్కంతా పక్కకు పెట్టేసుకొని, ఇదిగోండి, అందులో నుంచి వచ్చిన రసం తీసేసుకున్నాను. ఇది గోరింటాకు ఎలా అవుతుంది అనుకుంటున్నారా? దీన్ని నేను 2గా డివైడ్ చేస్తున్నాను. చిన్న ప్లేట్లోకి సగం తీసేసుకున్నాను. అంటే అందరిలా ఎందుకు, మనము 2గా చూపెడదామని చెప్పి ఇలా చేశాను అనమాట. అది నేను ఒకటి అనుకుంటే అదొకలా అయ్యిందనమాట. ఇదిగోండి, ఇది ఆరెంజ్ కలర్ కుంకుమ, ఇంకొకటి మెరూన్ కలర్ కుంకుమ. ఆ రసాన్ని నేను రెండిట్లోకి తీసుకున్నాను కదండి. ఆరెంజ్ కలర్ కుంకుమ వేస్తే ఎలా పండుతుంది, మెరూన్ కలర్ కుంకుమ వేస్తే ఎలా పండుతుంది అని టెస్ట్ చేద్దామని ఇలా 2గా చేసుకున్నాను. చూడండి, బాగా ఉండలు లేకుండా కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకునేసేయాలి. తర్వాత మనకి నచ్చిన డిజైన్ మనం పెట్టేసుకోవడమే. ఇది ఆరెంజ్ కలర్ వేసిందండి కప్పులో ఉన్నది. దాన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ప్లేట్లో కొద్దిగా రసం వేసుకున్నాం కదండి, అందులో మెరూన్ కలర్ కుంకుమ వేస్తున్నాను. దాన్ని కూడా చిన్నగా, చిన్న ప్లేట్ కదా, చిందిపోకుండా నెమ్మదిగా ఉండలు లేకుండా అలా కలిపేసుకుంటున్నాను. చూడండి, ఒకటి అనుకుంటే ఇంకొకటి అయిపోయిందనమాట. నేను చేసిన పొరపాటల్లా ఇక్కడే అండి. 2 కలిపేసుకున్నాను కదా, మీరు గమనించండి. ఎక్కడ పొరపాటు చేశానో నాకు మెసేజ్ చేయండి, నేను చెప్తాను. మీరు గమనించుంటే కానీ నాకు మెసేజ్ చేయండి. ఇప్పుడు ఆరెంజ్ కలర్ది నేను ఇలా ఈజీగా అయిపోయే డిజైన్ వేసుకుంటున్నాను. మెరూన్ కలర్ది పక్కన ప్లేట్ కనిపిస్తుందండి మీకు, దాన్ని పక్కన పెట్టేసుకున్నాను.
ముందు కప్పులో ఉన్న ఆరెంజ్ కలర్తో వేసుకుంటున్నాను. ఇలా టూత్ పిక్ తీసుకున్నానండి నేను, దాంతో ఇలా వేసుకుంటున్నాను. ఇయర్ బడ్తో కూడా వేసుకోవచ్చు, కానీ అవుట్లైన్ అనేది సరిగా రాదు, అది కొంచెం అటు ఇటుగా వస్తుంది. ఇలా ఏదైనా పుల్ల తీసుకున్నామంటే కానీ బాగా వస్తుంది అనమాట. ఈజీగా అయిపోతుందని ఇలా వేసుకుంటున్నాను. బాబాగారి తాంబూలం, నా అరిచేతి గోరింటాకు. ఒకటి అనుకుంటే ఇంకొకలా అయిపోయింది. మీకు పూర్తిగా చూసేసరికి తెలుస్తుంది. ఎక్కడికన్నా స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఫుల్ వీడియో చూస్తే ఏమైంది అన్నది మీకు తెలుస్తుంది. ఫింగర్స్కేమో ఇలా వేలుతోనే పెట్టేసుకుంటున్నాను. డిజైన్ వరకు స్టిక్తో పెట్టుకున్నాను. ఇదిగో చూడండి, బ్యాక్ సైడ్ కూడా పెట్టేసుకుంటున్నాను. మీకు నచ్చిందా నా డిజైన్? ఇలా పెట్టేసుకున్నానండి ఈ చేతికి. ఇప్పుడు ఇది ఆరే వరకు ఉందాము. ఒక 10 నిమిషాలు ఇలా ఉంచామంటే ఆరిపోతుంది ఫాస్ట్గా. పెట్టడం కంప్లీట్ అయ్యేసరికి సెంటర్లో ఆరిపోయింది చూసారా అప్పుడే. నా వేలుకి కూడా లైట్గా పండింది కదండి ఫింగర్స్ పెట్టుకునే దానికి. ఇదిగోండి, ఒక 10 నిమిషాలు ఉంటే ఆరిపోతుంది. ఇదిగో చూసారా ఆరిపోయింది కదా. ఇప్పుడు దీన్ని వాష్ చేసుకుందాం. అరే, చాలా బాగా పండింది కదండి. అసలు పండుతుందో లేదో అనుకున్నాను. పర్వాలేదు, మనము కోన్తో పెట్టుకున్నట్లే వచ్చిందనమాట. చూసారా, ఇది ఆరెంజ్ కలర్ పెట్టిన కుంకుమతో చేసిందండి. ఇప్పుడు ఇంకొక చేతికేమో మెరూన్ కలర్ కుంకుమతో కలిపింది పెట్టుకుంటాను. పక్కన ప్లేట్ చూస్తున్నారా, అది కొంచెం గట్టి పడిపోయిందండి. ఇందులో నేను కొద్దిగా వాటర్ వేసుకున్నాను. అదే అనమాట మిస్టేక్ అనేది. వాటర్ వేయకుండా ఉంటే బాగా పండేదేమో. గట్టిగా అయిపోయింది 10 నిమిషాలు అలా ఉంచేసరికి. అందుకని లైట్గా అలా వాటర్ వేసి లిక్విడ్లా కలిపి పెట్టుకుంటున్నాను అనమాట. ఈ చేతికి కూడా సింపుల్గానే అలా పెట్టేసుకుంటున్నానండి, చేయి నిండుగా. ఈ చేతికేమో ఇయర్ బడ్ ఎత్తుకొని దాంతో పెట్టేసుకుంటున్నాను. లావుగా చూస్తున్నారా, డిజైన్ అయితే బాగుంది కదా. మీకు నచ్చిందా నా డిజైన్ అనేది? కుడి చేతికి కూడా వేళ్ళకంతా ఇంకొక చేతితో పెట్టేసుకుంటున్నాను. అప్పటికప్పుడు మనకి ఏదైనా ఫంక్షన్కి బయట వెళ్ళే టైం లేదు అనుకున్నప్పుడు ఇలా ఇంట్లో కానీ తమలపాకులు ఉంటే పెట్టేసుకోవచ్చండి. ఎన్ని రోజులు ఉంటుంది ఇది అంటే కానీ ఇంకా నేను చెప్పలేను. ఎందుకంటే నాకైతే ఒక్కరోజు మాత్రమే ఉన్నింది. అంటే ఇంట్లో పని అది వాటర్లో ఎక్కువసేపు చేయి పెట్టుకుంటా ఉంటే ఒక 2 days ఉంటుందేమో. కానీ ఇంట్లో పని చేసుకుంటాం కదండి, వాటర్లో చేయి పెట్టక తప్పదు. నాకైతే ఒక రోజుకే పోయిందనమాట ఇది. ఇదిగోండి, మెరూన్ కలర్తో పెట్టుకున్నది. ఎడమ చేతికేమో ఆరెంజ్ కలర్ది, కుడి చేతికేమో మెరూన్ కలర్దండి. ఇలా పండిందనమాట బాబాగారి తాంబూలం నా అరిచేతిలో గోరింటాకు అయిపోయింది. ఇందులో వాటర్ వేయకుండా పెట్టుకొని ఉంటే కానీ ఇది కూడా బాగా పండేదేమో. అలవాట్లాగా గోరింటాకు పెట్టుకుంటే చివరిలో ఆయిల్ ఒక రవ్వ రుద్దుకుంటాం కదండి, అదేవిధంగా నేను ఆయిల్ అయితే రుద్దేసుకున్నాను కొద్దిగా. 1 day అయితే ఉన్నిందండి. 2వ రోజుకైతే పోయింది, మొత్తం క్లీన్ అయిపోయింది చెయ్యి అంతా కూడా. రెడీమేడ్ పారాని వస్తుంది కదా, అది పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో అదేవిధంగా ఉన్నింది. చూసారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఒక్కరోజైతే ఉంటుందండి, ఏదైనా అవసరానికి పెట్టుకోవచ్చు. బాబాగారి తాంబూలం